శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనం బుధవారం రోజున కుంకుమ నీళ్ళతో ఇలా చేస్తే చాలు, మీకుండేటటువంటి దిష్టి దోషాల నుంచి తొందరగా బయటపడతారు. మీ ఇంట్లో చాలా వరకు సమస్యలు ఉంటే దీనికి కారణం ఏమిటంటే నరదృష్టి, నరఘోష అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మీరు ఇలా బుధవారం రోజు కుంకుమ నీళ్ళతో ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి నరదృష్టి, నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి. కుంకుమ అనేది చాలా పవిత్రమైనటువంటిది. కుంకుమతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి. కుంకుమ అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది. అంతేకాదు, కుంకుమ అంటే దిష్టి దోషాలను తొలగించడంలో చాలా ముందుంటుంది. నరదృష్టిని కుంకుమ చాలా సులువుగా తొలగిస్తూ ఉంటుంది. దిష్టి దోషాలను కూడా తొలగిస్తుంది. కుంకుమ అనేది మన ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. అలాంటి ఈ కుంకుమతో మనం ఏ పరిహారం చేసినా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. కుంకుమ అనేది మనుషుల యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. కుంకుమ మన జాతకంలో ఎలాంటి దోషాలనైనా సరే తొలగిస్తుంది. కాబట్టి బుధవారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మన జాతకంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే బుధవారం రోజు అమ్మవారికి కుంకుమార్చనం చేయడం కానీ, కుంకుమతో పూజలు చేయడం కానీ చేస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఎర్రని అక్షింతలంటే అమ్మవారికి చాలా ఇష్టం. మీరు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారాన్ని పాటించి చూడండి. ఖచ్చితంగా క్షణాల్లోనే మీ దరిద్రం అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఇక దశ అనేది మీ వెంటే ఉంటుంది. సకల బాధలను తొలగించేది కుంకుమ. అయితే ఈ కుంకుమ నీళ్ళతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు నుదుటిన కుంకుమ లేకుండా ఉండకూడదని అంటారు. శాస్త్రీయ పరంగా కుంకుమని చాలా విశిష్టమైనటువంటిది. కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాదు, కుంకుమ పెట్టుకోవడం వల్ల దిష్టి దోషాలనేవి తగలవు. అంతేకాదు, అంటే తన యొక్క భర్త సౌభాగ్యం కూడా చల్లగా ఉంటుంది. అందుకే కుంకుమకి అంతటి ప్రాముఖ్యత. ఈ కుంకుమ అనునిత్యం కూడా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదేవిధంగా కుంకుమతో ఈ పరిహారం చేసినా సరే ఫలితం అనేది తప్పకుండా మనం ఊహించలేనిదిగా ఉంటుంది. ఇక ప్రతి మనిషి జీవితంలో డబ్బు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదా. ఈ డబ్బు సమస్య అనేది తొలగిపోవాలన్నా, డబ్బు పరమైనటువంటి కష్టాలు పోయి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలన్నా రేపు బుధవారం రోజు కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. కుంకుమ సౌభాగ్యానికి చిహ్నమే కాదు, దిష్టి దోషాలు తొలగించడంలో కూడా ముందు ఉంటుంది. ఎరుపు రంగు అంటేనే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఎరుపు రంగు అనేది దిష్టి దోషాలు తొలగించడంలోనూ, అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగించడంలోనూ ముందుంటుంది. కాబట్టి అదేవిధంగా మనపై ఏదైనా సరే దిష్టి కానీ, చెడు శక్తి కానీ సోకి అంటే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా జీవిస్తాము. కుంకుమ మన దరిద్రాన్ని క్షణంలో తొలగిస్తుంది. అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి ఎలాంటి దరిద్రమైనా సరే, బాధలున్నా, కష్టాలున్నా, దోషాలున్నా కూడా తొలగిపోతాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజున పడుకునే ముందు ఈ పరిహారం చేయండి చాలు. మీరు కోరుకున్నంత ధనం నీరులా వస్తుంది. కాబట్టి ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారుకున్నటువంటి సమస్యలన్నీ కూడా 24 గంటల్లో తొలగిపోతాయి. మీరు తెల్లవారేసరికి ధనం మీ ముందు పడుతుంది. అంటే ధనం సంపాదించే మార్గాలు, అవకాశాలు అనేవి మీ ముందుకు వస్తాయన్నమాట. మీకు ఏదో ఒక రూపంలో ధనం అనేది 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఒక గాజు గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసుకి సగానికి నీళ్ళను పోయండి. ఆ తర్వాత
అందులో ఒక స్పూన్ కుంకుమను వేసి మొత్తం కూడా కలపండి. ఇలా కలిపిన తర్వాత కాస్త పచ్చ కర్పూరాన్ని కూడా కొంచెం పొడిలా చేసి ఆ రెండింటిని కలపండి. ఇలా రెండింటిని కలిపిన తర్వాత అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో అయితే ఆ కుంకుమ నీళ్ళు పట్టుకొని మొత్తం మీ ఇల్లంతా కూడా తిరగాలన్నమాట. మీ ఇల్లంతా తిరిగేటప్పుడు మీకుండేటటువంటి సమస్యను, కోరికను అమ్మవారిని మనసులో స్మరించుకొని ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి కుంకుమ నీళ్ళు, పచ్చ కర్పూరం మీ 2 చేతులతో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అలా తిరిగిన తర్వాత అమ్మవారికి ఇలా నమస్కరించుకోండి. అమ్మ, మాకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోయేలా చేయి తల్లి. మా ఇంటిల్లి పాది కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా సంతోషంగా ఉండేలా చెయ్యి తల్లి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకోండి. అలా వేడుకొని ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి కుంకుమ నీళ్ళు, పచ్చ కర్పూరంతో మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు కూడా తిరిగిన తర్వాత మీరు ఎక్కడైతే పడుకుంటారో, అంటే మీరు బెడ్రూమ్లో పడుకుంటారు కదా, ఆ మంచం కింద మీ తల భాగాన ఈ కుంకుమ నీళ్ళు, అలానే గాజు గ్లాసులో ఉండేటటువంటి కుంకుమ నీళ్ళు పెట్టండి. అలా పెట్టిన తర్వాత రాత్రంతా కూడా ఆ కుంకుమ నీళ్ళు అలానే ఉంచేయండి. ఇక మరుసటి రోజు ఉదయమే ఈ కుంకుమ నీళ్ళను తీసుకువెళ్ళి మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా పోయండి, లేదంటే ఏవైనా చెట్ల పొదట్లో అయినా పోసేయండి, లేదు అనుకుంటే ప్రవహించే నీటిలో అయినా సరే పోసేయండి. ఇలా పోసిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ అంతా కూడా ఆ కుంకుమ నీళ్ళు ఆకర్షించుకుంటుంది. కాబట్టి ఆ కుంకుమ నీళ్ళను ఎవ్వరూ కూడా తొక్కని ప్రదేశంలో పోసి వచ్చేయండి. అలా పోసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వస్తే మీకు అంటే ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. మీ ఇంటి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనం సంపాదించే మార్గాలనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఏదో ఒక రూపంలో ధనం వస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి జ్యేష్ఠాదేవి కూడా మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రాత్రి పడుకునే ముందు 12 లోపు ఈ కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం మీరు కనుక చేసుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే తప్పకుండా తొలగిపోతాయి. చాలామంది కూడా ఏ పని తలపెట్టినా సరే జరగడం లేదని బాధపడుతూ ఉంటారు. ధనం అనేది ఎంత తెచ్చినా సరే ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారందరూ కూడా బుధవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు రాత్రి 12 లోపు రహస్యంగా కుంకుమ నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి కష్టం ఉన్నా సరే, ఎలాంటి బాధ అయినా సరే తప్పకుండా తొలగిపోతుంది. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కనుక, కుంకుమ అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు నిద్రించే సమయంలో ఈ పరిహారం తప్పకుండా పాటించండి. ఇలా చేయడం వల్ల మీకున్న దోషాలు, అలాగే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.